చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఎగుమతులకు నాంది పలికింది. సరుకుల కంటైనర్లను వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. దేశీయ మార్కెట్లు, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, వ్యవసాయ అనుబంధ రంగాలకు కొత్త ఊపు రానుందని వాణిజ్య ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సిఈటిఏ అధికారికంగా అమల్లోకి వచ్చింది. బ్రిటన్ కు భారత్ చేసే ఎగుమతుల్లో 99% వస్తువులపై సుంకాలు విధించే అవకాశం లేకపోవడంతో దేశం నుంచి ఎగుమతులు జోరందుకున్నాయి. హైదరాబాద్ మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి నూతనంగా ప్రవేశపెట్టిన కంటైనర్ విభాగాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన రవి ఫుడ్స్ బిస్కెట్లు, నిజామాబాద్ కు చెందిన గజానన్ ఇండస్ట్రీస్ బియ్యం, ఫుమార్ సంస్థ తెలుగు పచ్చళ్లు, ఇతర సరుకుల కంటైనర్లు యూకేకు పంపించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఫార్మా, కెమికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, సముద్రపు వస్తువులు, వ్యవసాయోత్పత్తులు, మాంసం, పాలు, పౌల్ట్రీ వంటి బహుళ ఉత్పత్తులు ఎగుమతి అవకాశాలు ఉన్నాయని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ వెల్లడించారు. ఇండియా ఇస్ రైజింగ్ యాజ్ అ గ్లోబల్ పవర్ అండ్ మన కామర్స్ మినిస్ట్రీ ఎన్నో ఎఫ్టీఎస్ చేస్తూ ఉన్నాయి. అన్ని ఎఫ్టీఏల్లో మనకి యూకే ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్. సో బికాస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఇంతకు ముందు మనము ఎంతైతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి టారిఫ్స్ ఉన్నాయో ప్రతి ఐటమ్కి ఒక్కొక్క టారిఫ్ ఉంటుంది, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్కి మనకి 0% టారిఫ్ అవుతున్నది. ఇందువల్ల మన పెద్ద బిజినెస్ మాత్రం కాకుండా ఎంఎస్ఎంఈస్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఇండియా ఆల్సో get benefited and they'll be motivated to export more since the price is better for the importing country. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా పేరుగాంచిన తెలంగాణ డ్రగ్స్, వైద్య పరికరాల ద్వారా యూకే మార్కెట్లో గొప్ప ప్రయోజనం పొందనుంది. రెడీమేడ్ వస్త్రాలు, తోలు వస్తువులు, సముద్రపు ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయోత్పత్తులు యూకే మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేందుకు వీలు కలుగుతుంది. ప్రతిగా యూకే నుంచి భారత్కు దిగుమతయ్యే ఉత్పత్తుల్లో 90% వరకు సుంకాలు దశల వారీగా తగ్గుతాయి. యూకే నుంచి దిగుమతయ్యే స్కాచ్ విస్కీ, వాహనాలు, ఆహార ఉత్పత్తుల ధరలు భారత్లో తగ్గనున్నాయి. ఫార్మా, ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్లు, విడిభాగాలు, మిషనరీ, ఎలక్ట్రానిక్స్, సెరామిక్స్, గ్లాస్, సిమెంట్ పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరనుంది. India gets access to 99% of trade lines for exports duty free. We urge the Indian industry, especially companies from the Telugu regions, to use this opportunity to export more to the UK. 99% of the products will be duty free to the UK. For Telangana, textiles, agri products, engineering goods, pharmaceuticals will be an important industry that should capture the UK market. Because of this trade agreement, it will grow by £25 billion in the next 3 years. This is a great partnership, and as a result of this deal, we should continue to grow this bilateral trade and investment. Thank you. భారత్, యూకే ఒప్పందం దేశీయ పారిశ్రామిక రంగానికి కొత్త శక్తినివ్వనుంది. భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గి యూకేలో డిమాండ్ పెరగనుంది. అపెడా నుంచి యూకేకు ఏటా 6,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా వాటిలో బాస్మతి బియ్యం, నాన్ బాస్మతి బియ్యం, చిరుధాన్యాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులకు అధిక అవకాశాలున్నాయని ఎపెడా జనరల్ మేనేజర్ ఆర్బీ నాయుడు ప్రకటించారు. నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అలాగే కన్ఫెక్షనరీ ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఈవెన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్సో మనకి మ్యాంగో పల్ప్ అని కానీ, ఐక్యూఎఫ్ ప్రొడక్ట్స్ కానీ ఇవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఇండియా యూకే ఈ టారిఫ్ లైన్స్, ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల 0% వస్తుంది. దీనివల్ల వీరు అదర్ కంట్రీస్తో కాంపిటీషన్లో ఉంటుంది. కాంపిటేటివ్ రేట్స్లో ఇచ్చి వీళ్ళు ఇంకా ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఉన్న ప్రజెంట్ లెవెల్ నుంచి మనం ఏంటంటే 20 to 30% ఇంక్రీజ్ చేయొచ్చు. మనము ఇందులో కూడా మనకు తెలుగు రాష్ట్రాల నుంచి మేజర్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈవెన్ తెలంగాణ నుంచి కన్ఫెక్షనరీ ఐటమ్స్, నాన్ బాస్మతి రైస్, అలాగే మిల్లెట్స్ అండ్ గర్కిన్స్ అండ్ ఆల్సో డైరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అన్నమాట. భారత్, యూకే సంబంధాల్లో ఇదో చరిత్రాత్మక విజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇరు దేశాల్లో కొత్తగా వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరిగి ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.